హలో అండి, నమస్కారం. నేను మీ మెప్మా ఎస్హెచ్జి మహిళ. మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఈ వర్చువల్ డిజిటల్ అకాడమీ ద్వారా మరో అడుగు ముందుకు వేద్దాం. ఈరోజు మనం ఇంటర్నెట్ గురించి తెలుసుకుందామా? దీని గురించి చెప్పడానికి షబానా గారు సిద్ధంగా ఉన్నారు. గత వీడియోలో మనం డిజిటల్ లిటరసీ అంటే ఏంటో, దాన్ని ఎలా వినియోగించాలో తెలుసుకున్నాం. మీరంతా చక్కని సాధన చేస్తూ డిజిటల్ లిటరసీ పట్ల మంచి జ్ఞానం సంపాదిస్తున్నారని ఆశిస్తున్నాను. ప్రారంభం ఎప్పుడూ కూడా కష్టతరంగానే ఉంటుంది, కానీ మన కష్టమే మనకు ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు మనం ఇంటర్నెట్ గురించి తెలుసుకుందాం. ఇంటర్నెట్ మానవ చరిత్రలో అతి ముఖ్యమైనది ఆవిష్కరణలో ఒకటిగా నిలిచింది. ఇది మనం ఆలోచించి పనిచేసే మరియు సంభాషించే విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇది ఒక మహాసముద్రం, ప్రపంచంలోని ప్రతి మూలలోని వ్యక్తుల్ని కలుపుతుంది, సమాచారాన్ని వేగంగా చేరవేస్తుంది మరియు ఆవిష్కరణలకి వేదికగా నిలుస్తోంది. అనేక రంగాలలో అనేక విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకువచ్చింది. విద్య, వైద్య, వ్యాపార రంగాలలో పెను మార్పులని తీసుకొచ్చింది. విద్యారంగంలో ఆన్లైన్ క్లాసెస్ మరియు వైద్య రంగంలో వేగాన్ని పెంచింది. వ్యాపార ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈ కామర్స్ ద్వారా వ్యాపారులకి కొత్త మార్గాలను తెరిచింది. వ్యాపారులు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల్ని చేర్చుకోవచ్చు, తక్కువ ఖర్చుతో వ్యాపారాన్ని నిర్వహించవచ్చు మరియు సమర్థవంతంగా సరఫరా చేయవచ్చు. ఇంటర్నెట్ సమాచార ప్రసారాన్ని వేగవంతం చేసింది. వార్తలు, వ్యాఖ్యానాలు మరియు అభిప్రాయాలు తక్షణమే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతాయి. ఇంటర్నెట్ యొక్క వేగాన్ని బట్టి దాన్ని రకరకాలుగా ఉంటుంది. అవి 2G, 4G, 5G అని పిలుస్తారు. ఇవి మొబైల్ ఇంటర్నెట్ నెట్వర్కులు. వీటి వేగం మీద మన మొబైల్ డేటా ఎలా పనిచేస్తుందో ఆధారపడి ఉంటుంది. 2G ఫోన్ కాల్స్, మెసేజింగ్, సులభమైన బ్రౌజింగ్ కోసం. 3G వీడియో కాల్స్, చిన్న ఫైల్ డౌన్లోడ్స్ కోసం. 4G వీడియోస్ చూడటం, ఎక్కువ డౌన్లోడ్లు చేయటం. 5G అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్, పెద్ద ఫైళ్ళని చటుక్కున డౌన్లోడ్ చేయొచ్చు. ఇంటర్నెట్ వినియోగాలు కమ్యూనికేషన్ కోసం వాట్సాప్, జీమెయిల్ లాంటివి. సమాచారం కోసం యూట్యూబ్, వికీపీడియా లాంటి శిక్షణ వీడియోలు. వినోదం కోసం సినిమాలు, పాటలు. షాపింగ్ కోసం ONDC, అమెజాన్, ఫ్లిప్కార్ట్. సేవల కోసం ఆన్లైన్ బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాలు. ఇలా ఎన్నో రకాలుగా ఇంటర్నెట్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంటర్నెట్లో మనకు ఉపయోగపడే కొన్ని విషయాలు తెలుసుకుందాం. సెర్చ్ ఇంజిన్ గూగుల్, ఫైర్ ఫాక్స్, మొజిల్లా యాప్స్, వెబ్సైట్స్, మ్యాప్స్, ట్రావెలింగ్, టికెట్స్ బుకింగ్, ఇలా కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. ముందుగా బ్రౌజింగ్ గురించి తెలుసుకుందాం. బ్రౌజింగ్ అంటే ఇంటర్నెట్ ద్వారా మనకి కావాల్సిన సమాచారం తెలుసుకోవటం. మీ కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్లో గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్ లేదా మొజిల్లా ఫైర్ ఫాక్స్ వంటి బ్రౌజర్ని ఉపయోగించడం ద్వారా బ్రౌజింగ్ చేయొచ్చు. వెబ్సైట్ అడ్రస్ని ఎంటర్ చేయండి. బ్రౌజర్లోని అడ్రస్ బార్లో అంటే apmepma.gov.in అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. హోమ్ పేజ్ అన్వేషణ చేయండి. వెబ్సైట్ హోమ్ పేజ్లో సంస్థ గురించి, లక్ష్యాలు, కార్యక్రమాలు, సంప్రదింపు వివరాలు వంటి విభాగాలు ఉంటాయి. మీకు అవసరమైన విభాగాన్ని ఎంచుకొని సంబంధిత సమాచారాన్ని పొందండి. బ్రౌజింగ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. మనం జాగ్రత్తగా అఫీషియల్ వెబ్సైట్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు మనం యాప్స్ గురించి తెలుసుకుందాం. యాప్స్ అనేవి మొబైల్ అప్లికేషన్స్ లేదా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. ఇవి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు మరియు ఇతర డివైస్లపై పనిచేసేలా ప్రత్యేకంగా రూపొందించబడినవి. యాప్స్ ద్వారా మనం విభిన్న పనుల్ని సులభతరంగా మరియు వేగవంతంగా చేసుకోవచ్చు. యాప్స్ ఎలా ఉపయోగపడతాయి? సమాచారం పొందటానికి, వినోదానికి, సందేశాలు మరియు సంభాషణకి, షాపింగ్ చేయడానికి, సేవలు పొందటానికి, ఇలా అనేకమైన అవసరాలకి యాప్స్ అందుబాటులో ఉంటాయి. యాప్స్ ద్వారా పనిచేయడానికి సమయం ఆదా అవుతుంది. అన్ని సేవలు మీ ఫోన్లోనే అందుబాటులో ఉంటాయి. ఉదాహరణ గూగుల్ మ్యాప్స్, వాట్సాప్, పెయిడ్ యాప్స్,
కొన్ని ప్రత్యేక ఫీచర్ల కోసం చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణ, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై ప్రీమియం యాప్స్ని గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం లేదా యాప్ స్టోర్ అంటే ఐఫోన్ కోసం నుంచి డౌన్లోడ్ చేయవచ్చు. సరైన యాప్ని ఎంచుకొని ఇన్స్టాల్ బటన్ని నొక్కండి. ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన యాప్స్ గురించి తెలుసుకుందాం. వాట్సాప్ సందేశాలు పంపటం, వీడియో కాల్స్ చేయటం కోసం ఉపయోగపడుతుంది. గూగుల్ పే డబ్బులు పంపటం, బిల్లులు చెల్లించడం కోసం ఉపయోగపడుతుంది. యూట్యూబ్ వీడియోలు చూడటం, శిక్షణ కోర్సులు నేర్చుకోవటం కోసం ఉపయోగపడుతుంది. గూగుల్ డ్రైవ్ ఫైల్స్ని భద్రపరచడం, షేర్ చేయటం కోసం ఉపయోగపడుతుంది. యాప్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. సేఫ్ యాప్స్ ఎంచుకోండి. నమ్మకమైన మరియు ప్రామాణిక ప్లే స్టోర్స్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్లోడ్ చేయండి. యాప్ అవసరం లేని అనుమతులు అడిగితే దాన్ని ఆమోదించకండి. మీ యాప్స్ని తాజా వెర్షన్కి అప్డేట్ చేయడం వలన సెక్యూరిటీ మెరుగుపడుతుంది. మీ వ్యక్తిగత సమాచారాన్ని అపరిచిత యాప్స్లో ఉంచొద్దు. ఇలా చేయడం ద్వారా మనం మన డేటాను కాపాడుకోవచ్చు. ఇవాళ రోజుల్లో ప్రయాణ టికెట్లు, సినిమా టికెట్లు మరియు ఇతర ఈవెంట్ టికెట్లు ఇంటర్నెట్ ద్వారా బుక్ చేయటం చాలా సులభం చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ప్రయాణ టికెట్లు బుక్ చేసుకోవటం ఎలాగో చూద్దాం. రైల్వే టికెట్ల కోసం IRCTC యాప్ లేదా వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. IRCTC వెబ్సైట్ www.irctc.co.in లేదా యాప్ ఓపెన్ చేయండి, యూజర్ అకౌంట్ క్రియేట్ చేయండి, మీ ప్రయాణ వివరాలు నమోదు చేయండి, స్థలాలు, తేదీలు, మీకు సరిపడే రైలు ఎంచుకోండి, చెల్లింపు చేయండి UPI, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు ద్వారా. బస్ టికెట్లు APRTC వెబ్సైట్లో ఎంటర్ అవ్వండి. యాప్ డౌన్లోడ్ చేసి అకౌంట్ క్రియేట్ చేయండి. మీ ప్రయాణ తేదీ, బయలుదేరే మరియు చేరే స్థలాలు నమోదు చేయండి. మీకు నచ్చిన బస్ టైప్ ఎంచుకోండి, AC, నాన్ AC. పేమెంట్ తర్వాత టికెట్ని డౌన్లోడ్ చేయండి. విమాన టికెట్లు మేక్ మై ట్రిప్, గో ఐబీబో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో స్టెప్ 1 మీ ప్రయాణ మార్గం మరియు తేదీలను నమోదు చేయండి. స్టెప్ 2 విమాన వివరాలు చూపించబడతాయి. స్టెప్ 3 మీకు సరిపోయే విమానాన్ని ఎంచుకోండి, చెల్లింపు పూర్తి చేయండి. స్టెప్ 4 టికెట్ను మీ ఈమెయిల్కి లేదా ఫోన్కి డౌన్లోడ్ చేయండి. ఇలా మనకు కావాల్సిన టికెట్స్ ఇంటి వద్దే బుక్ చేసుకోవచ్చు. కొత్త లేదా తెలియని ప్రదేశాలకు వెళ్ళటానికి గూగుల్ మ్యాప్స్ యూజ్ అవుతాయి. మ్యాప్ల ద్వారా మనం విభిన్న ప్రదేశాలని సులభంగా కనుగొనవచ్చు. గూగుల్ మ్యాప్ వంటి డిజిటల్ మ్యాప్లు మనకు మార్గాలను చూపించడంలో మరియు ప్రయాణాలని సులభతరం చేయడంలో చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఎలా ఉపయోగించాలో తెలుగులో తెలుసుకుందాం. మ్యాప్ల ఉపయోగాలు: ప్రాంతాల మధ్య దూరాన్ని తెలుసుకోవటం, మార్గాలను సులభంగా గుర్తించడం, ఆసుపత్రులు, రెస్టారెంట్లు, బ్యాంకులు వంటి స్థానాలని కనుగొనటం, ట్రాఫిక్ పరిస్థితుల్ని తెలుసుకోవటం, ఆన్లైన్ డెలివరీలకి మార్గదర్శనంగా ఉపయోగించటం. గూగుల్ మ్యాప్ ఎలా ఉపయోగించటం: గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయటం, మీ ఫోన్లో గూగుల్ మ్యాప్స్ యాప్ని ఓపెన్ చేయండి లేదా బ్రౌజర్లో గూగుల్ మ్యాప్స్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ప్రదేశాన్ని శోధించండి. సర్చ్ బార్లో మీకు కావాల్సిన ప్రదేశం పేరు టైప్ చేయండి. ఉదాహరణ, విజయవాడ టు గుంటూరు అని టైప్ చేయండి. మార్గాన్ని కనుగొనటం: డైరెక్షన్స్ అనే బటన్ని నొక్కి మీ ప్రారంభ స్థానం మరియు గమ్యస్థానం ఇచ్చి మార్గాన్ని చూడండి. కార్, బైక్, బస్సు లేదా నడకకు సంబంధించిన మార్గాలను కూడా ఎంచుకోవచ్చు. వాయిస్ నావిగేషన్: స్టార్ట్ బటన్ నొక్కి వాయిస్ నావిగేషన్ ద్వారా మార్గదర్శనం పొందండి. ఇది డ్రైవింగ్ లేదా నడక సమయంలో ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ పరిస్థితులు కూడా మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. రోడ్డు మీద ట్రాఫిక్ క్లియర్గా తెలుసుకోవచ్చు. ఎరుపు రంగు ట్రాఫిక్ ఎక్కువగా, ఆకుపచ్చ రంగు ట్రాఫిక్ లేదు. నియర్ బై ఫీచర్ ద్వారా హోటల్స్, బ్యాంకులు లేదా ఆసుపత్రుల వివరాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణ, నియర్ బై హాస్పిటల్స్ అని టైప్ చేస్తే సమీపంలోని ఆసుపత్రుల జాబితా చూపుతుంది. ఇంటర్నెట్ లేనప్పుడు ఆఫ్లైన్ మ్యాప్స్ ఫీచర్ ఉపయోగించి ముందుగా డౌన్లోడ్ చేసిన మ్యాప్లు ఉపయోగించవచ్చు. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ప్రదేశం పేరు సరిగ్గా టైప్ చేయకపోతే తప్పు మార్గాలు చూపించవచ్చు.
ఆన్లైన్ ద్వారా మనం ట్రాన్స్పోర్టేషన్ అండ్ ట్రావెలింగ్ కూడా సులువుగా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, దీనికోసం మనకి ర్యాపిడో, ఓలా, ఊబర్ వంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి ర్యాపిడో ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీకు కావాల్సింది మీ మొబైల్ ఫోన్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే. మొదటిగా మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ఓపెన్ చేయండి. అక్కడ ర్యాపిడో అని టైప్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. మొదటిసారి యాప్ ఓపెన్ చేసినప్పుడు మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీరు మీ నెంబర్ ఇవ్వగానే ఓటీపీ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తే మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు రైడ్ బుక్ చేయడం మొదలు పెడదాం. ముందు మీ ఫోన్లో లొకేషన్ అంటే జీపీఎస్ ఆప్షన్ ఆన్ చేయండి. ఇది యాప్కి మీ ప్రస్తుత ప్రదేశాన్ని తెలుసుకోవటానికి సహాయం చేస్తుంది. యాప్లో పికప్ లొకేషన్ అంటే మీరెక్కడ ఉన్నారో, డెస్టినేషన్ లొకేషన్ అంటే మీరెక్కడికి వెళ్ళాలో ఎంటర్ చేయండి. మీరు మ్యాప్లో పాయింట్ సెట్ చేయడం కూడా చాలా సులభం. మీరు ఎక్కడికి వెళ్ళాలో ఇవ్వగానే స్క్రీన్ మీద రైడ్ ఛార్జ్ కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలో ఇవ్వగానే స్క్రీన్ మీద రైడ్ ఛార్జ్ కనిపిస్తుంది. మీరు బైక్ ట్యాక్సీ కావాలా లేదా ఆటో రైడ్ కావాలా అని అడుగుతుంది. మీకు కావాల్సిన రైడ్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ బుకింగ్ బటన్ నొక్కండి. బుక్ చేసిన వెంటనే మీకు డ్రైవర్ వివరాలు, పేరు, ఫోన్ నెంబర్, వాహన నెంబర్ అందిస్తారు. మీ పికప్ పాయింట్కి డ్రైవర్ వచ్చే వరకు వేచి ఉండండి. అవసరమైతే డ్రైవర్కి కాల్ చేసి మీ లొకేషన్ క్లియర్ చేయవచ్చు. మీ గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత పేమెంట్ చేసే సమయం వస్తుంది. మీరు క్యాష్ లేదా ఆన్లైన్ పేమెంట్, యూపీఐ, ఫోన్పే, పేటిఎం ద్వారా చెల్లించవచ్చు. ఇంటర్నెట్ అనేక విధాలుగా ఉపయోగపడుతున్నప్పటికీ కూడా ఇది అనేక సవాళ్లను కూడా సృష్టిస్తోంది. తప్పుడు సమాచారం వ్యాప్తికి కూడా దోహదం చేస్తోంది. సైబర్ నేరాలు, గోప్యత ఉల్లంఘనలు, ఆన్లైన్ బుల్లింగ్, ఇంటర్నెట్ వ్యసనం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దాని సానుకూల ప్రభావాలను పెంపొందించుకోవటం మరియు ప్రతికూల ప్రభావాలని తగ్గించడం కోసం జాగ్రత్తగా మరియు బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవటం అవసరం. ఇంటర్నెట్ అనేది మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. కానీ దానిని ఉపయోగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కింది సూచనలతో మీరు ఇంటర్నెట్ని సురక్షితంగా ఉపయోగించవచ్చు. ఓపెన్ ఫ్రీ వైఫై వాడేటప్పుడు జాగ్రత్త. పబ్లిక్ వైఫై, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ఉండే వైఫై సురక్షితం కాదు. ముఖ్యమైన పనులు, బ్యాంకింగ్ లేదా పేమెంట్స్ చేయడానికి మొబైల్ డేటా ఉపయోగించండి. ఇంటర్నెట్ అనేది మన జీవితాలను సులభతరం చేస్తాయి. వీటిని జాగ్రత్తగా మరియు సమర్థవంతంగా ఉపయోగిస్తే మీ రోజువారీ పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ఈ మహా మాయాజాలాన్ని మనం జాగ్రత్తగా వినియోగించాలి. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి వాటికి ఎడిక్ట్ అవుతున్నారు. దీనివలన అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అవసరమైన వాటి కోసం మాత్రమే ఇంటర్నెట్ని సద్వినియోగం చేయడం వలన మనం మన వ్యక్తిగత మరియు సాంఘిక అభివృద్ధికి తోడ్పడవచ్చు. అసలు ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? మీరు గూగుల్ ఓపెన్ చేసి విద్యా అవకాశాలు అని టైప్ చేసినప్పుడు సమాధానం కేవలం 1 సెకండ్లో వచ్చేస్తుంది. కానీ ఆ డేటా నిజంగా ఎక్కడికి వెళ్తుంది, ఎంత దూరం ప్రయాణిస్తోంది, దీని వెనుక ఒక అద్భుతమైన మాయాజాలం ఉంది. మీరు గూగుల్లో ఏదైనా టైప్ చేసినప్పుడు మీ ఫోన్ వెంటనే పని ప్రారంభిస్తోంది. ఇంటర్నెట్ ద్వారా ఆ ప్రశ్న పంపించేందుకు మీ ఫోన్ ముందుగా సిగ్నల్ని బయటికి పంపుతుంది. ఈ సిగ్నల్ గాలి ద్వారా సమీపంలోని ఇంటర్నెట్ ప్రొవైడర్ టవర్ అంటే జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్కి చేరుతుంది. అక్కడి నుంచి ఈ సమాచారాన్ని ఎలక్ట్రిక్ తరంగాలుగా మార్చి ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్లోకి పంపిస్తారు. ఆప్టిక్ ఫైబర్ అనేది చాలా సన్నని గాజు తీగ. మన వెంట్రుక కన్నా సన్నగా ఉన్న దీని శక్తి అపారం. ఇది కాంతి తరంగాలను ఉపయోగించి సమాచారాన్ని వెలుతురు వేగంతో పంపిస్తోంది. ఈ కాంతి తరంగాలు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి గూగుల్ డేటా సెంటర్కి చేరుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సర్వర్లు సూపర్ ఫాస్ట్ కంప్యూటర్లు లాంటి వాటి మీద పనిచేస్తాయి. మీ ప్రశ్నకు ఈ సర్వర్ తన డేటాబేస్లో వెతికి కొన్ని మిల్లీ సెకండ్లోనే సరైన సమాధానాన్ని సిద్ధం చేస్తోంది. అప్పుడు ఇదే మార్గంలో సమాధానం కూడా తిరిగి బయలుదేరుతోంది. ఆప్టిక్ ఫైబర్ ద్వారా మళ్ళీ వెనక్కి వస్తూ ఇంటర్నెట్ టవర్ని చేరుకుంటుంది. అక్కడి నుంచి రేడియో తరంగాలుగా మారి చివరికి మీ ఫోన్కి చేరుకుంటుంది. ఆ సమాచారాన్ని మీ ఫోన్ చదివి స్క్రీన్ మీద చూపిస్తోంది. ఈ మొత్తం ప్రయాణం కేవలం 1 సెకండ్లోనే పూర్తవుతుంది. మీరు టైప్ చేసిన ఒక చిన్న పదం వేల కిలోమీటర్లు వెళ్ళి తిరిగి వచ్చేస్తుంది.
ఇది మానవ కంటి మెరుపు కన్నా వేగంగా జరిగే అద్భుత ప్రయాణం. ఆప్టిక్ ఫైబర్, ఇంటర్నెట్ టవర్లు మరియు గ్లోబల్ సర్వర్లు కలిసి మనకు సెకండ్ల వ్యవధిలో సమాచారం అందిస్తున్నాయి. ఇంటర్నెట్ని మొదటిసారి మిలిటరీ అవసరాల కోసం రూపొందించారు. 1960లో అమెరికా రక్షణ శాఖ ARPA నెట్ అనే ప్రాజెక్టుని ప్రారంభించారు. దీని లక్ష్యం కీలకమైన సమాచారాన్ని భద్రంగా, వేగంగా పంపించడం. అయితే కాలక్రమేణా ఇది సామాన్య ప్రజలకి కూడా అందుబాటులోకి వచ్చింది. 1991లో టిమ్ బెర్నర్స్-లీ అనే శాస్త్రవేత్త వరల్డ్ వైడ్ వెబ్ WWWని అభివృద్ధి చేశాడు. దీని తర్వాత ఇంటర్నెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇంటర్నెట్లో రోజుకి 340 బిలియన్ ఈమెయిల్లు పంపబడతాయి. అంటే ప్రతి నిమిషానికి 23 కోట్లకు పైగా ఈమెయిల్లు. అయితే వీటిలో 80% వరకు స్పామ్ ఈమెయిల్లు అవుతుంటాయి. ఇది కేవలం ప్రతి నిమిషానికి 500 గంటల కొత్త వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి. ఇదే కాకుండా ప్రతి నిమిషానికి 500 గంటల కొత్త వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి. అంటే ప్రతి గంటకి 30,000 గంటల వీడియోలు. ఇండియాలో ఇంటర్నెట్ మొదటిసారి 1995లో VSNL వైడెష్ శాన్షర్ నిగమ్ లిమిటెడ్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. కానీ 2016లో రిలయన్స్ జియో వచ్చిన తర్వాత ఇండియాలో ఇంటర్నెట్ వినియోగం 9 రెట్లు పెరిగిపోయింది. ఇంటర్నెట్లో ప్రతి 60 సెకండ్లకి 60 లక్షల గూగుల్ సర్చ్లు, 70 లక్షల వాట్సాప్ మెసేజెస్లు, 2.5 లక్షల ఇన్స్టాగ్రామ్ పోస్టులు వస్తాయి. అంత వేగంగా ప్రపంచం పనిచేస్తోంది. తదుపరి సెషన్లో మనం బేసిక్ మొబైల్ యూసేజ్, బేసిక్ ఆపరేషన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకున్న ఇంటర్నెట్ అంశంపై కొన్ని ప్రశ్నలను చూద్దాం.